హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు మనం 4000 వాచ్ అవర్స్ ఫాస్ట్గా రావాలంటే ఏం చేయాలి అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి వీడియోలోకి వెళ్ళకంటే ముందుగా వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మోనటైజేషన్ రిక్వైర్మెంట్స్ 1000 మంది సబ్స్క్రైబర్స్ అలాగే 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. కానీ కొందరికైతే సంవత్సరం దాటిపోయినా కూడా వాచ్ అవర్స్ కంప్లీట్ కావు. మరి దీనికి ఏం సొల్యూషన్ ఉంది, ఏం చేయాలి అంటే మంచి మంచి కంటెంట్తో వీడియోస్ చేయాలి. ఏంటి బ్రదర్ ఇది కూడా చెప్పాలా, అందరూ మంచి మంచి కంటెంట్లే చేస్తారు, లేకపోతే వాళ్ళ సక్సెస్ ఎలా అవుతుంది అని మీరు అనుకుంటారు. కానీ మంచి మంచి కంటెంట్ వీడియోస్ చేయాలి. అలాగే లైవ్ స్ట్రీమ్స్ ఎక్కువగా చేయాలి. లైవ్ స్ట్రీమ్స్ ఎక్కువగా చేస్తే ఏమవుతుంది, లైవ్ స్ట్రీమ్స్ పెద్ద పెద్దగా ఉంటాయి. అంటే మనం లైవ్ని గంట సేపు అయినా అర్ధగంట సేపు అయినా చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఏమవుతుంది, మన గురించి తెలుసుకోవాలనే ఆతృతతో సబ్స్క్రైబర్స్ కానీ లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా కూడా ఆ లైవ్ స్ట్రీమ్ని చూస్తారు. అలాంటప్పుడు మనకి ఏమవుతుంది, మనకు వాచింగ్ టైం ఎక్కువగా వస్తుంది. కాబట్టి లైవ్ స్ట్రీమ్స్ వల్ల మనకు వాచ్ అవర్స్ కూడా ఫాస్ట్గానే వస్తాయి. అలాగే అవుట్రో కూడా తగ్గించాలి. అవుట్రో అంటే ఏంటి అంటే మనం వెనకాల మొత్తం వీడియో అయిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వేరే వాటి గురించి మాట్లాడుతూ ఉంటాం, అవి కూడా తగ్గించుకోవాలి. అవి తగ్గించుకుంటే ఏమవుతుంది అంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ తక్కువ అంటే పడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం అవుట్రో కనుక చెప్పామనుకో ఎవ్వరూ చూడరు. కాబట్టి అవుట్రో తగ్గించినట్లయితే మెయిన్ పాయింట్ వరకు చూస్తే, అంటే మెయిన్ పాయింట్ వరకు మనం వీడియో చేసామనుకోండి ఎండ్ వరకు చూస్తారు. కాబట్టి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ వల్ల ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అలా ఎక్కువ మంది చూస్తే తొందరగా మనకు వాచ్ అవర్స్ యాడ్ అవుతాయి. అలాగే మనం ఎండ్ స్క్రీన్స్ కూడా యూజ్ చేయాలి. ఈ ఎండ్ స్క్రీన్స్ వల్ల లాభం ఏంటి అని చూసుకున్నట్లయితే, మనం ఎండ్ స్క్రీన్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఒక వీడియో చేసాం, ఆ వీడియో తర్వాత దానికి రిలేటెడ్ కంటెంట్ని ఎండ్ స్క్రీన్గా పెట్టామనుకోండి, అలా ఈ వీడియో చూసారు కాబట్టి దానికి రిలేటెడ్ ఆ వీడియో కూడా చూసే అవకాశం ఉంటుంది. అలాగే ఎండ్ స్క్రీన్స్ వల్ల మనకు ఈ వీడియోని చూసిన వాళ్ళు రిలేటెడ్ టాపిక్ వీడియోని కూడా చూస్తారు. కాబట్టి అలా కూడా మనకు వాచింగ్ టైం కలిసే అవకాశం ఉంటుంది. అలాగే ప్లేలిస్ట్స్ కూడా క్రియేట్ చేయాలి. ఏంటి ప్లేలిస్ట్స్ క్రియేట్ చేయడం వల్ల కూడా మనకు వాచ్ టైం యాడ్ అవుతుందా అంటే ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తేనే అయిపోదు, అందులో మనం రిలేటెడ్ టాపిక్ అన్నీ ఒకే దగ్గర పెడతాం కదా. అంటే ఇది మానిటైజేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, అలాగే యూట్యూబ్ అప్డేట్స్ ఉన్నాయి అనుకోండి, యూట్యూబ్ అప్డేట్ వారం వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ వారం వచ్చే వీడియోస్ని ఒక దగ్గర పెట్టి చేశారనుకోండి, అప్డేట్స్ ఏంటి అని కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. అలాగే మీరు కూడా మీకు సంబంధించిన కంటెంట్ చేశారనుకోండి, ఒక వీడియోకి సంబంధించిన కంటెంట్ అంతా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ చూడకుండా కొంతమంది అయినా చూస్తారు కదా. అలాంటప్పుడు ఆ వాచ్ టైం ఒక వీడియో చూసేవారు ఇక్కడికి వచ్చి 2 వీడియోస్ చూసినా లేదంటే 3 వీడియోస్ చూసినా మనకైతే ప్లస్సే. కాబట్టి అక్కడ కూడా మనకు వాచ్ టైం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఐ కార్డ్స్ కూడా యూజ్ చేయాలి. ఏంటంటే ఇప్పుడు ఐ కార్డ్స్ యూజ్ చేయడం అనగానే ఎక్కడో ఒక చోట ఐ కార్డ్ పెట్టడం కాదు. దీనికి సంబంధించిన అంటే మన వీడియోలోనే మాట్లాడుతూ నేను ఇదివరకు ఒక వీడియో చేశాను అని దానికి సంబంధించిన వీడియోలో మాట్లాడుతూ ఆ వీడియోని నేను ఇక్కడ ఐ కార్డ్లో ప్లేస్ చేస్తానని వీడియోలో చెప్తూ ఉంటే వాళ్ళేమవుతుంది, ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోని కూడా కింద చూసి ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. అలా కూడా మనకు ఒక వీడియో చూసే దగ్గర 2 వీడియోస్ చూస్తారు కాబట్టి అక్కడ కూడా మనకు ప్లస్ అవుతుంది. ఏంటి మరి సెర్చ్ చేసి కూడా చూస్తారు కదా వాళ్ళకి ఇష్టమైన టాపిక్స్. అంటే వాళ్ళు కొంతమంది మేమేమి వెతకాలి అని కొందరు అనుకుంటారు, లేదంటే మన వీడియోసే నచ్చాయి కానీ ఎతికే అంత ఓపిక లేదు. కాబట్టి అలాంటప్పుడు మనం ఎండ్ స్క్రీన్స్, ఐ కార్డ్స్ లేదంటే ఇలా ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు ఒకే దగ్గర చూస్తారు. కాబట్టి వాళ్ళు మన ఛానల్ని అంటే ఎప్పటికీ రెగ్యులర్గా ఫాలో అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇవన్నీ వీడియోస్ చూడాలంటే థంబ్నెయిల్ కూడా బాగుండాలి. కాబట్టి అది కూడా థంబ్నెయిల్ కూడా మంచిగా డిజైన్ చేయడం నేర్చుకోండి. అలాగే ఇంకొకటి ఏంటి అంటే మనం వీడియోస్లో సొల్లేది చెప్పకుండా మెయిన్ పాయింట్స్ చెప్పుకుంటూ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి.
అలాగే మనకు మంచిగా స్టోరీ టెల్లింగ్ లాగా మన వీడియోస్ చూస్తుంటే వాళ్ళకు ఆ వాయిస్తో ఎంగేజ్మెంట్ అయ్యే విధంగా వాటిని అంటే వీడియోని ఆపి వేరే సైడ్ వెళ్ళకుండా ఉండే విధంగానైతే మనమైతే మన వాయిస్ అలాగే మాటలు అంత చక్కగా మాట్లాడాలి. మంచి మంచి కంటెంట్తో వీడియోస్ చేస్తూ రెగ్యులర్గా కూడా అప్లోడ్ చేయాలి. అంటే కన్సిస్టెంట్గా అంటే నేను ఈరోజు అంటే ఒక రోజు తప్పేసి ఇంకొక రోజు అప్లోడ్ చేస్తాను అంటే అప్పుడు మన దగ్గర ఏమవుతుంది అంటే కన్సిస్టెన్సీ ఉంటుంది. బట్ అక్కడ ఏమవుతుంది మనకు అక్కడ కన్సిస్టెన్సీ కావాలని చెప్పేసి వీడియోలో క్వాలిటీ అంతా ఏదో మనకు ఒకరోజు టైం సరిపోదు కావచ్చు. ఆ రోజు ఏం చేస్తాం, ఏదో దొరికిన టాపిక్ గురించి చెప్పి వీడియో అప్లోడ్ చేస్తాం. అది కూడా సెట్ అవ్వదు. మీరు కన్సిస్టెన్సీ ఇంపార్టెంటే, బట్ అక్కడ ఆ వీడియోలో మనకు మ్యాటర్ కూడా ఇంపార్టెంటే. ఆ వీడియో ఏం చేస్తున్నాం అంటే ఆ వీడియో మనం దేనికి రిలేటెడ్ టాపిక్స్ చేస్తున్నాం అని ముందే ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. అంటే ఈరోజు ఈ వీడియో పెట్టాలి, ఈ వీడియో చేయాలి అని ముందే వీడియోని అంటే ఇలాంటివి చేసుకుంటూ మీరు మంచిగా కన్సిస్టెన్సీ అంటే ఒకరోజు అటు ఇటు అవుతుంది కావచ్చు. కమ్యూనిటీ పోస్ట్లో చెప్పండి, ఈరోజు వీడియో రావడం లేదు, రేపు వస్తుంది, కొద్దిగా పని ఉండడం వల్ల రాలేదు అని చెప్పండి. వాళ్ళు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా చేస్తే కన్సిస్టెన్సీతో పాటు మనం ఒకవేళ కుదరకపోతే ఇలా కమ్యూనిటీ పోస్ట్తో మన వీడియోస్ని అలాగే మన ఛానల్కి ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఉంటే మనం పెట్టిన వీడియోస్ని డైలీ చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చూడడం వల్ల మనకు వాచ్ టైం ఎక్కువగా యాడ్ అవుతుంది. కాబట్టి ఇలా కూడా మనకైతే వాచ్ టైం అయితే తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు గనక ఇది సక్సెస్ ఇది గనక దీనివల్ల మీకు వాచ్ టైం కనుక యాడ్ అవుతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ జరుగుతుంది. అలాగే మీరు ఎలాగా డౌట్తో ఉన్నారో వాళ్ళు కూడా అలాంటి డౌట్స్ ఉండొచ్చు కదా. కాబట్టి ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే మీరు ఓపిక చేసుకొని మీకు మంచిగా వీడియోస్ వాచ్ టైం తొందరగా రావాలని ఇప్పటి వరకు చూసినాను. చాలా చాలా థ్యాంక్స్ అండ్ బై బై.